Hi Andy, I am Govind Reddy. I am CEO of Dr. Bridge Abroad MBBS Consultancy Services. I am a professional education consultant and career counselor. Note, we are providing only genuine and honest information. We are concentration on only on student careers. Okay sir? So thank you very much. So today's awareness program was sir. నాకు ఆల్మోస్ట్ ఆల్ క్వారంటైన్ టైంలో మీకు చెప్పున్నాను సార్, నెంబర్ ఆఫ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ 200 to 300 నాకు డౌట్స్ అడిగినారు. ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా, కిర్గిస్తాన్, వాట్ ఎవర్ ఎవ్రీ కంట్రీ, చైనా, రష్యా, యుక్రెయిన్. సో ఫిలిపీన్స్ నుంచి, సెంట్రల్ అమెరికా నుంచి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ ఏంటి అవి ఈరోజు క్లారిఫై చేద్దాము. సో హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, నెల్లూరు, కడప, కర్నూలు ఆల్మోస్ట్ ఆల్ 200 to 300 మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి. సో మీరు కూడా ఏవైనా సరే అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించి ఎనీ డౌట్స్ ఉన్నా సరే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ 807-435-0407. ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. మీకు ఎనీ డౌట్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించి, ఏ కంట్రీ సంబంధించి, ఏ యూనివర్సిటీ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ ఆన్ మై వాట్సాప్ నెంబర్. ఐ విల్ గివ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ మోర్ హెల్ప్స్ టు యువర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ కెరియర్స్. ఓకే, సో ఈరోజు ఫిలిపీన్స్ గురించి ఎక్కువ మంది నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే సార్ ఫిలిపీన్స్లో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంట కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, Philippines English speaking country, world third largest world English speaking country. అక్కడ 100% అంటే మోర్ దాన్ ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారంట. సో దానివల్ల అందరికీ సో అక్కడ ఎంబీబీఎస్ అక్కడ ఫిలిపీన్స్లో చదివితే అక్కడ అది కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి, అమెరికన్ కాలనీ కాబట్టి. సో అక్కడ మనకి అంటే ఆ అబ్బాయి అంట సార్ యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసాడంట. బేసిక్గా అయితే ఆ అబ్బాయి నాకు ఆల్రెడీ ఫోన్ కాల్ చేస్తున్నాడు, ఆల్రెడీ మాట్లాడున్నాను నిన్న. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఛానల్లో అంటే మన వీడియోసే కాకుండా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే సార్, మీరు ఇన్ఫర్మేషన్ని ఆ వీడియోస్ ఇన్ఫర్మేషను ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ సంబంధించిన మన వీడియోస్ని క్రాస్ చెక్ చేయండి. అసలు ఏది ఇన్ఫర్మేషన్, ఏది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని మీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్స్కి నేను రిప్లై చేస్తున్నాను, రాహుల్ రిప్లై చేస్తున్నాను. దాంతోపాటు వచ్చేసరికి మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మీకు ఎనీ డౌట్ ఉన్నా సరే, ఎనీ డౌట్ యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ ఆన్ మై వాట్సాప్ నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ సరే, ఫిలిపీన్స్ అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనం ఫిలిపీన్స్ వెళ్తే అక్కడ పేషెంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి. దాంతోపాటు వచ్చేసరికి మనకు కూడా ఏంటంటే కమ్యూనికేషన్ బాగుంటుంది కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అదే చైనా, రష్యా, యుక్రెయిన్ టాప్ వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నా సరే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి అది పెద్ద బ్యారియర్ కాబట్టి మన పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వలేం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమని అడిగాడు. నెంబర్ 2 వస్తుంది సార్, ఫిలిపీన్స్లో ట్రాపికల్ క్లైమేట్. సో ట్రాపికల్ క్లైమేట్ అంటే ఏంటంటే సార్, మన ఇండియన్ క్లైమేట్ ఎలా ఉంటుందో సేమ్ అక్కడ కూడా ట్రాపికల్ క్లైమేట్. ఎస్, నిజమేనండి. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాపికల్ క్లైమేట్ అన్నారు. సో అంటే మన ఇండియన్ ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి అక్కడ డిసీజెస్ మన డిసీజెస్ ప్యాటర్న్ సేమ్గా ఉంటుంది కాబట్టి సో అక్కడ అంటే ఇక్కడ ఇండియాలో చదివిన అక్కడ చదివిన పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఈజీగా మనము డిసీజెస్ క్యూర్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రొఫెషనల్ డాక్టర్ అవ్వచ్చు, వరల్డ్ ఫేమస్ డాక్టర్ అవ్వచ్చు అని చెప్తున్నారు బేసిక్గా. థర్డ్ పాయింట్ వస్తుంది సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పమన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ మేజర్గా ఈ 3 పాయింట్స్ అడిగి ఉన్నారు. అండ్ ఇంకోటి కూడా వస్తుంది సార్, సెక్యూరిటీ. సో ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫర్దర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా, ఎందుకంటే ఒకే వీడియోలో ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే లెందీగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా నాకు దగ్గర 300+ క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ విల్ గివ్ ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీ అండ్ జస్ట్ క్రాస్ చెక్. నేను ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రూఫ్స్తో మాట్లాడతానండి. సో మీరు ఆ సో కాల్డ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్ సో కాల్డ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, రాహుల్ యూ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్, హూ ఆర్ ద యూ కెన్ జస్ట్ క్లారిఫై మీ, హూ ఆర్ ద ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్, హూ ఆర్ ద సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్, జస్ట్ క్లారిఫై ఇట్. ఎందుకంటే సార్ ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్స్
జూనియర్ కన్సల్టెంట్స్ అని ఎక్కడ ఉండదండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీ పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీ కెరియర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీరు పెట్టిన డబ్బులంతా వేస్ట్ అవ్వకుండా, మీ పిల్లల కెరియర్ వేస్ట్ అవ్వకుండా, మీరు అనుకున్న డాక్టర్ ఫ్లూయెంట్గా, అంటే మీరు అనుకున్న డాక్టర్ ప్రొఫెషనల్ వేలో, ఏదో డాక్టర్ డిగ్రీ ఫేక్ డిగ్రీ తీసుకొచ్చుకొని ఇక్కడ ఏదో ఆర్ఎంపీ డాక్టర్ మాదిరి అక్కడ కూర్చొని రోజుకు 2 ఇంజక్షన్లు 4 ట్యాబ్లెట్ ఇవ్వడం కాదు. డాక్టర్ అనేది అది హైలీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. సో మనం కూడా అదే విధంగా చదవాలి. అది ప్రొఫెషనల్ కోర్స్, నాట్ ఎన్ ఆర్డినరీ కోర్స్. ఇట్స్ నాట్ ఎ డిగ్రీ, ఇట్స్ ఎ పేపర్ డిగ్రీ, ఇట్స్ అ ప్రొఫెషనల్ కోర్స్. సో ఆ ప్రొఫెషనల్ కోర్సు మనం ప్రొఫెషనల్ వేలో ఆలోచించాలి. అడ్మిషన్ అబ్రాడ్ అనేది మనకు ఎవరో తెలియదు కాబట్టి మనం అబ్రాడ్ వెళ్ళము. జస్ట్ మనము ఆ సీనియర్ కన్సల్టెంట్ చెప్పింది మనం ఏం చెప్తామంటే, సో వీళ్ళు నిజమేనేమో, సో వాళ్ళు అక్కడ టీవీలో చెప్తున్నారు కాబట్టి నిజమేమో అని అనుకుంటాము. సో నిజమా కాదా అనేది మీరే కంపేర్ చేసుకోండి. నేను ప్రూఫ్స్తో మాట్లాడతాను, అవి కంపేర్ చేయండి. అది ఎవరు మీకు ఎవరు బెస్ట్ ఇస్తున్నారో మీకు అర్థమైపోయింది. ఎవరు మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని మైండ్ మ్యాప్ చేస్తున్నారు, ఎవరు మీ డెసిషన్ మేకింగ్ని ఎఫెక్ట్ చేస్తున్నారు, ఎవరు మీ పిల్లల కెరియర్ అండ్ మీ మనీతో గేమ్స్ ఆడుతున్నారో మీకు అర్థమైపోయింది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫిలిప్పీన్స్ అనేది 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. రాహుల్, I will clear explaining, just saw my video and share to your friends, relatives, whatever it may be. Just కంపేర్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు కంపేర్ చేయండి సార్. ఎందుకంటే ఇక్కడ ఎంబీబీఎస్ బిఫోర్ 2019 ఎంబీబీఎస్ వేరు, ఆఫ్టర్ 2019 ఎంబీబీఎస్ వేరు. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మీకు వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ హిస్టరీ ఇన్ 2020 అని ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూడండి. సో ట్రెమండస్ చేంజెస్ చేశారు. సో ఆ చేంజెస్ అన్ని మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏంటంటే మన డెసిషన్ మేకింగ్ అనేది ఎఫెక్ట్ 100% అవుతుంది. వన్స్ డెసిషన్ మేకింగ్ అంటే ఇది వన్ లైఫ్ టైంలో ఒకసారి తీసుకున్న డెసిషన్ మన అబ్రాడ్ అనేది. ఎందుకంటే ఒకసారి వెళ్ళామనుకోండి మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు కదా. సో డెసిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న రాంగ్ మిస్టేక్ చేసినా సరే మీ కెరియర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. మీ డబ్బులు ఫైనాన్షియల్గా మీరు బాగా ఎఫెక్ట్ అవుతారు. అది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో తెలుగు పీపుల్స్. జస్ట్ ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వినండి. రాహుల్ అడిగాడు, సార్ నేను చాలా వీడియోస్ చూశాను, అందరు ఫిలిప్పీన్స్ గురించి 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటున్నారు, అక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు అంటున్నారు, దాంతోపాటు బాగా మనకు వచ్చేసరికి క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది అంటున్నారు, మనకు వాళ్ళు ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ కాబట్టి మాట్లాడేది, మనకు కూడా సేమ్ కమ్యూనికేషన్ బ్యారియర్ ఉండదు. అదే చైనా, రష్యా, యుక్రెయిన్ ఈ వరల్డ్ ర్యాంక్ మెడికల్ కాలేజెస్ అయినా సరే అక్కడ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదో చెక్ చేద్దాం. ఓకేనా సార్? మీరు గూగుల్ చేయండి. జస్ట్ టేక్ యువర్ ఫోన్, జస్ట్ గూగుల్ చేయండి సార్. ఫోన్ తీసుకోండి. ఐ విల్ క్లారిఫై యూ. జస్ట్ గో టు గూగుల్. సో వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిలిప్పీన్స్? సెర్చ్ చేయండి. ఫిలిప్పీన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏమొచ్చిందండి? ఫిలిపినో అండ్ ఇంగ్లీష్. సో ఫిలిపినో అండ్ ఇంగ్లీష్. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇది చాలా డేంజరస్ అండి. చాలా ఈ పాయింట్కి మిస్ అయ్యారంటే మీరు లైఫ్ మిస్ అయినట్టే. సో ఇక్కడ ఏమొచ్చిందండి? ఫిలిపినో అండ్ ఇంగ్లీష్. ఫస్ట్ టైం వచ్చింది ఫిలిపినో అంటే అది లోకల్ లాంగ్వేజ్, అక్కడ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసరికి అఫీషియల్ లాంగ్వేజ్. సో మీరు ఇంకో పాయింట్ చెక్ చేయండి సార్. సో పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్, జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఐ విల్ క్లారిఫై. పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏమొచ్చింది సార్ చూడండి ఒకసారి. ఉర్దూ, ఇంగ్లీష్. పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? ఉర్దూ అండ్ ఇంగ్లీష్. సో ఫస్ట్ ఉర్దూ, తర్వాత ఇంగ్లీష్. ఫిలిప్పీన్స్లో ఫస్ట్ ఫిలిప్పీన్స్, తర్వాత ఇంగ్లీష్. తర్వాత ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ చెక్ చేయండి. ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్. సో పాకిస్తాన్ వచ్చేసరికి పాకిస్తాన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ. పాకిస్తాన్లో ఉర్దూ, ఇంగ్లీష్. ఫిలిప్పీన్స్లో కూడా ఫిలిపినో అండ్ ఇంగ్లీష్. సో మీకు విషయం చెప్తారంటే అక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారని చెప్తారు కదా సార్. సో అంటే మనది కూడా హిందీ, ఇంగ్లీష్. వాళ్ళది ఫిలిపినో లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్. పాకిస్తాన్ వాళ్ళది ఉర్దూ, ఇంగ్లీష్. సో ఇది చూడండి ఒకసారి. మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుందాం. మన ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే గూగుల్ చేశారా సార్? గూగుల్ చేయండి. అంటే ఇప్పుడు అన్నీ నేను ప్రూఫ్స్తో మాట్లాడతా. గూగుల్ చేస్తే హిందీ, ఇంగ్లీష్ వస్తుంది. అంటే మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సార్?
ఆల్మోస్ట్ ఆల్ 6,000+ లాంగ్వేజెస్ ఉన్నాయి. జస్ట్ సార్ అఫీషియల్ లాంగ్వేజ్ సార్ హిందీ, ఇంగ్లీష్. నార్త్లో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు, సౌత్లో నార్త్లో కూడా డిఫరెంట్ స్టేట్స్కి ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర తీసుకోండి, వాళ్ళకి మరాఠీ ఉంది అండ్ హిందీ మాట్లాడతారు. అంటే హిందీ వచ్చేసరికి అదే మన సౌత్ ఇండియాలో తీసుకుంటే మన తెలుగు స్టేట్స్ తీసుకోండి, ఏపీ తెలంగాణలో తెలుగు మాట్లాడతారు, పక్కన కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు. అది కూడా అక్కడ కూడా అప్లికేబుల్ కదా ఈ హిందీ ఇంగ్లీష్ అనేది. అలాంటప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ అన్నప్పుడు మనం ఎంతమంది మన ఫ్లూయెంట్గా మన తెలుగు స్టేట్స్, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు ఫ్లూయెంట్గా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాం. మనది కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మీకు పాయింట్ అర్థమవుతుంది సార్. మన కంట్రీ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. మన కంట్రీస్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఒక కంట్రీకి నేషనల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి సార్. సో అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సార్ అందరికీ తెలిసింది. సో మనకి ఫస్ట్లో మనకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు జస్ట్ అంటే మన కమ్యూనికేషన్. మన ఇప్పుడు తెలుగుని మన మదర్ టంగ్ అంటారు. మదర్ టంగ్ అంటే ఏంటి? మనం ఎప్పుడో మన తరాల నుంచి ఎప్పటి నుంచో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం తెలుగు మాట్లాడుకుంటూ వచ్చాము. అలానే ప్రతి స్టేట్కి, ప్రతి కంట్రీకి ఒక లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రతి స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, ప్రతి కంట్రీకి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, ప్రతి కంట్రీకి అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. అలానే ఫిలిపీన్స్ కూడా సపరేట్ ఏం కాదండి, అది 3rd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఓకే, ఇండియా 2nd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మీకు తెలుసా సార్ 110 crores మెంబర్స్కి ఇంగ్లీష్ తెలుసు. ఎందుకో జస్ట్ నార్మల్గా అంటే మనం ఇప్పుడు డాక్టర్ అంటే ఏంటి సార్? ప్రొఫెషనల్ కోర్స్. అంటే అక్కడ ఏంటి పేషెంట్స్ వస్తారు వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అంతా మన పర్ సపోజ్ వాళ్ళు క్లినికల్ రొటేషన్స్లో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, మనం ఇంగ్లీష్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి. సో మనం ఎంతవరకు ఇంగ్లీష్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాము. సో వాళ్ళు కూడా అంతే కదా, మనలానే కదా. మీరు ఫిలిపీన్స్లో కూడా లోకల్ లాంగ్వేజ్, అది ఫిలిపీన్స్ అనేది కంట్రీ కదా సార్. బేసిక్గా సెట్ ఆఫ్ ఐలాండ్స్ 7,645 ఐలాండ్స్ అనమాట, చిన్న చిన్న స్మాల్ ఐలాండ్స్. మీరు కావాలంటే వరల్డ్ మ్యాప్ చెక్ చేయండి, అవి మీకు కనిపిస్తాయి అనమాట. చిన్న చిన్న ఐలాండ్స్, మన మాల్దీవ్, లక్షద్వీప్స్ ఎలా ఉన్నాయో అలా స్మాల్ ఐలాండ్స్ అనమాట. సో ఈ ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. సో మనం ఏ ఐలాండ్లో చదువుతున్నామో చెక్ చేసుకోవాలి, ఆ లోకల్ లాంగ్వేజ్ కావాలి. అదే చైనా, రష్యా, యుక్రెయిన్లో లోకల్ లాంగ్వేజ్ కావాలంటారు. చైనాలో వచ్చరికి 150 crores మెంబర్స్ మొత్తం ఒకటే లాంగ్వేజ్, రష్యాలో అందరికి ఒకటే లాంగ్వేజ్, యుక్రెయిన్లో అందరికి ఒకటే లాంగ్వేజ్. సో అక్కడ ఏంటంటే సార్ లాంగ్వేజ్ అనేది ఈ డెవలప్డ్ కంట్రీస్, చైనా కానీ, యుక్రెయిన్ కానీ, రష్యా కానీ వరల్డ్ టాప్ కంట్రీస్. సో ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. కావాలంటే మీరు గూగుల్ చేయండి, లిస్ట్ ఆఫ్ ద కంట్రీస్ స్పోక్డ్ బై ఇంగ్లీష్ లిస్ట్ ఆఫ్. మీరు వికీపీడియా చెక్ చేస్తే అసలు ఏ కంట్రీలో ఎంత మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో వికీపీడియాలో మీకు నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈజ్ నాట్ మై వెబ్సైట్స్ అండి, గూగుల్ అనేది అందరూ మీరు చూసుకోవచ్చు. అందుకే మీకే ఇస్తున్నాను. ఏ కంట్రీ ఎంతవరకు ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే చైనాలో వచ్చేసరికి 120 crores మెంబర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. కాకపోతే బయట ఎవరు మాట్లాడరు, వాళ్ళ మదర్ టంగ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అఫీషియల్గా బిజినెస్ పర్పస్. ఇప్పుడు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు మనం అంత మాత్రం మనకి ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్. మనం డాక్టర్స్ వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, డాక్టర్ మనతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా? మీకు విషయం తెలుసా సార్, ఫిలిపీన్స్లో వచ్చేసరికి 98% వచ్చేసరికి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. 50% అబోవ్ 50% బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. అంటే బిలో మిడిల్ క్లాస్ కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారా? మనది అఫీషియల్ లాంగ్వేజ్ 2nd లార్జెస్ట్. కావాలంటే గూగుల్ సెర్చ్ చేయండి, ఇండియా ఇస్ ద 2nd లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటే ఏంటంటే సార్ యాక్చువల్గా మన మదర్ టంగ్ బై బర్త్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము. అలానే USA, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్ మాత్రమే బై బర్త్ మనం తెలుగు ఎలా మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. రిమైనింగ్ ఏ కంట్రీస్కి కూడా జస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది, మదర్ టంగ్ కాదు. అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, మదర్ టంగ్ ఇస్ డిఫరెంట్. ఈ విధంగా మిమ్మల్ని లాస్ట్ 5 to 6 years నుంచి ఈ విధంగా ఫూల్స్ చేస్తున్నారు పేరెంట్స్ని, స్టూడెంట్స్ని. నెంబర్ 1 మీకు క్లారిటీ వచ్చింది కదా సార్. 3rd లార్జెస్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ కంట్రీ ఆల్మోస్ట్ ఆల్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి లాంగ్వేజెస్ ఇన్ ఫిలిపీన్స్ అని. ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 180 లాంగ్వేజెస్ ఉన్నాయి, లోకల్ లాంగ్వేజెస్. అంటే మన ఈచ్ స్టేట్కి మనకి ఎలా లాంగ్వేజ్ మన మదర్ టంగ్స్ ఉంటాయి, వాళ్ళకి అలా మదర్ టంగ్స్ ఉంటాయి. 90% ఓన్లీ 10% మాత్రం అక్కడ తెలుసు. 90+% వచ్చేసరికి లోకల్ లాంగ్వేజ్లో డిస్కస్ చేస్తారు. ఎందుకంటే 98% అక్కడ పావర్టీ అండ్ బిలో పావర్టీ లైన్లో వాళ్ళు ఉన్నారు. అది డెవలప్డ్ కంట్రీ అంటారు, డెవలప్డ్ కంట్రీ కాదు. జస్ట్ దే ఆర్ ప్రమోటెడ్ సార్. ఎస్, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ గూగుల్ సెర్చ్ చేసుకోండి. మీకు అఫీషియల్ లాంగ్వేజ్ పాకిస్తాన్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీషే. అంత మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా? జస్ట్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ అంటే ఇన్డెప్త్. ఇప్పుడు మన తెలుగులో మన డాక్టర్
కమ్యూనికేషన్ లాంగ్వేజ్, బిజినెస్ లాంగ్వేజ్ ఏంటంటే వాట్ ఈస్ వాట్ అంతే. అందరూ ఇంగ్లీష్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఎంతమంది ఇంగ్లీష్ డైలీ కన్వర్జేషన్ వాడుతున్నారు? అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అనేది, మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అనేది వాళ్ళకి పూర్తిగా రాదు, 100% రాదు. సో క్రాస్ చెక్ చేయండి. ఫిలిపీన్స్లో 180 లాంగ్వేజెస్ ఉన్నాయి, లోకల్ లాంగ్వేజెస్. జస్ట్ ఫూల్డ్ బై పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ లాస్ట్ 5 years ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. The agents and consultants, so-called senior consultants anta. I don't know who is our senior consultant. Just cross check the information. I am not blaming anyone. Just cross check the information. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మీ ఇష్టం, మీకు ఆప్షన్ ఇచ్చా కూడా మీరు చెక్ చేయండి. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయండి. మీకు ఎవరు జెన్యూన్, ఎవరు హానెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకే తెలిసిపోతుంది. ఎవరు ఫ్రాడ్ కన్సల్టెంట్, ఎవరు మనీ మైండెడ్ ఏజెంట్స్, ఎవరు పిల్లల కెరియర్స్ లాస్ట్ 5 to 6 years నుంచి ఆడుకున్నారు, ఎంతమంది భవిష్యత్తు పిల్లలు నాశనం చేశారనేది మీకు అర్థమైపోయింది. నెంబర్ 2 వస్తారు సార్ ట్రాపికల్ క్లైమేట్ అంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే ట్రాపికల్ క్లైమేట్ అంటే, సో మన ఇండియన్ మన క్లైమేట్ వాళ్ళ క్లైమేట్ సేమ్ అంటారు. సో అక్కడ చాలా హాట్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని బీచెస్ అనమాట. మనకి గోవాలో ఎంత హాట్గా ఉంటుందో అక్కడ సేమ్ జస్ట్ లైక్ గోవా, స్మాల్ అవి రిసార్ట్స్ సార్ బేసిక్గా. అవంతా ఏంటంటే టూరిజం. దానికి more than 10 to 15% జీడిపి హోల్ ఇండియా జీడిపిలో టూరిజం డిపార్ట్మెంట్. ఎక్కువ టూరిస్ట్ వస్తుంటారు అక్కడ. అసలు ఎంత సెక్యూరిటీ, ఎంత సేఫ్టీ ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. దాంతోపాటు సరే ట్రాపికల్ క్లైమేట్ అంటారు. అక్కడ సెట్ ఆఫ్ ఐలాండ్స్ 7640 ఐలాండ్స్లో, అవి కంట్రీ కాదు, సెట్ ఆఫ్ ఐలాండ్స్. సేమ్ లైక్ సెంట్రల్ అమెరికా అంటారు కదా, అది కూడా అమెరికా కాదు, చిన్న ఐలాండ్స్ అవన్నీ. ఐలాండ్స్లో ఎంతవరకు పేషెంట్ ఉంటుంది, అసలు మీకు రోడ్ స్ట్రక్చర్ కూడా ప్రాపర్గా ఫిలిపీన్స్లో ఉండదన్నమాట. సార్ చెక్ చేయండి, కావాలంటే నేను చెప్పట్లా, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే ఎంబీబీఎస్ బిఫోర్ 2019 వేరు, ఆఫ్టర్ 2019 వేరు. టోటల్ చేంజెస్ జరిగిపోయినాయి. మీరు ఏమాత్రం ఫ్రాడ్ ఏజెంట్, ఫ్రాడ్ కన్సల్టెంట్ మిమ్మల్ని ఈజీగా డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. మీ పిల్లల కెరియర్స్తో ఆడుకుంటారు, మీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ టోటల్గా డిస్టర్బ్ చేస్తారు. మీరు డాక్టర్ అవుతారంటే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ కూడా అవ్వలేరు. ఎందుకంటే ఫిలిపీన్స్లో మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, దే ఆర్ ఓన్డ్ బై ఇండియన్ ఏజెంట్స్, ఇండియన్ కన్సల్టెంట్. మీకు సోకాల్డ్ సీనియర్ అంటారు, వాళ్ళు జస్ట్ రిప్రజెంటేటివ్స్ అంతే. దానికి వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ కాలేజ్లో ఇదన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మనకి. అబ్రాడ్లో ఆల్రెడీ నేను కింద వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రాబ్లమ్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ అబ్రాడ్ అని. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్కి వెళ్ళండి, నేను ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. సో ట్రాపికల్ క్లైమేట్ అంటారు అంటే అక్కడ సార్ డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. సో మీరు ఎక్కడ కూడా మన ఇండియాలో కూడా డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వస్తుందని చెప్తారు. సార్ 11 ఆర్ఎంపీ డాక్టర్ సార్ బేసిక్గా నేను అడుగుతున్నాను. ఈ జబ్బుల గురించి తెలుసుకోవాలి అంటే మన ఇంటి పక్కన ఉన్న ఆర్ఎంపీ డాక్టర్, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు క్లియర్గా. ఒక 2 రోజుల్లో మీకు మొత్తం క్లారిటీ ఇస్తాడు, లేకపోతే ఒక 1 month లేదా 6 months టైం తీసుకుంటా మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. వాటి కోసం మీరు 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఫిలిపీన్స్లో చదవాలా? ఆ సోకాల్డ్ ఫిలిపీన్స్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఇంకా అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఏ రేంజ్లో మైండ్ మ్యాప్ చేశారు లాస్ట్ 5 to 6 years, ఫుల్డ్ బై ద ఏజెంట్స్ అండ్ కన్సల్టెంట్స్, పేరెంట్స్ లాస్ట్ 5 to thousands ఆఫ్ పేరెంట్స్ ఇలాంటి మాయలో పడి బేసిక్గా ఇలాంటి అంటే వాళ్ళు మనీ కోసం ఏదైనా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. మీరే కంపేర్ చేయండి. నేను ఇప్పుడు ఎవరి గురించి నేను చెప్పట్లా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పట్లా. సో అదంతా నేను రీసెర్చ్ చేశాను, మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీకు తెలిసిపోద్ది రియల్ ఫ్యాక్ట్స్ అనేవి. ఓకేనా? ట్రాపికల్ క్లైమేట్ అంటారు. డెంగ్యూ మలేరియా కోసం మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడికి ఫిలిపీన్స్ అంటే 50-60 లక్షలు పెట్టాల్సిన అవసరం, 5-6 సంవత్సరాలు టైం వేస్ట్ చేయాల్సిన అవసరంలా. అర్థమైందా సార్? కన్సల్టెంట్ సార్ మీరు చాలా బయాస్డ్గా ఉంటారు సార్, జస్ట్ మనీ మైండెడ్ ఉంటారు. మీ కెరియర్ ఓరియంటెడ్ ఎవరు ఆలోచించరు. డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఓన్లీ దే కాన్సన్ట్రేట్ స్టూడెంట్ కెరియర్స్ బికాస్ ఆఫ్ దే నో డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్. They know the value of education, they know the careers, they know what the problems faced by the middle class parents and students. I know that exactly. I have researched number of thousands parents in last 4-5 years back. I am not telling is direct, నేనైతే చెప్పట్లేదు. నేను చాలామంది పేరెంట్స్ వాళ్ళ బాధలు వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పారు, అవన్నీ నేను చెప్పను. ఫర్దర్గా మీరు అడిగే డౌట్స్ని బట్టి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇదంతా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఎవరో చెప్పారు, సో కాల్డ్ సీనియర్స్ అంటారు. సార్ సీనియరా జూనియరా అని పక్కన పెట్టండి. బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు, మీ కెరియర్ గురించి ఎవరిస్తున్నారు అది కాన్సన్ట్రేట్ చేయండి. సో కాల్డ్ సీనియర్స్ అని చెప్పుకున్న వాళ్ళంతా కూర్చోబెట్టారు. సో కాల్డ్ సీనియర్స్ అనేది నో, ఐఎమ్ నాట్ ఈలింగ్ అబౌట్ దట్, ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ అబౌట్ దట్ సో కాల్డ్ సీనియర్ స్టూడెంట్స్. జస్ట్ ఐఎమ్ టెలింగ్ దట్. జస్ట్ కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. మీరు జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఫిలిపీన్స్ సెంట్రల్ మీకు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి సంబంధించి ఉంటాయి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయండి. మీకు తెలిసిపోతుంది ఎవరు సీనియర్స్, ఎవరు రీసెర్చర్స్, ఎవరు కెరియర్ ఓరియంటెడ్ అని. సో మీకు అర్థమైంది కదా. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటారు. ఫిలిపీన్స్లో 180 లాంగ్వేజెస్ ఉన్నాయి, లోకల్ లాంగ్వేజెస్. ఫిలిపిన్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్. 90% ఇది లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇక్కడ 98% బిలో పవర్టీ లైన్, అంటే
మిడిల్ క్లాస్ అండ్ బిలో పావర్టీలో 98% ఉంటారు. 98%. ఇండియాలోనే 90% ఉంటారు, 98% ఉంటారు. జస్ట్ దేర్ టూరిస్ట్ స్పాట్స్ సార్ అవన్నీ. దాంట్లో ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుందో మన వాళ్ళు ఏ విధంగా చదువుతారు. చాలామంది పేరెంట్స్ అంటే అవేర్నెస్ లేదు, అందుకే మిమ్మల్ని ఫూల్స్ చేశారు. నేను అందరి గురించి చెప్పట్లా, చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫూల్స్ చేశారు బేసిక్గా. ఈ ట్రాపికల్ క్లైమేట్ లేదా ఫిలిపీన్స్ ఇంగ్లీష్ మీడియం అని ఇక్కడి నుంచి డైరెక్ట్ యూఎస్ వెళ్ళొచ్చు అంటారు. సో పాయింట్ నెంబర్ 1, డైరెక్ట్ యూఎస్ వెళ్ళొచ్చు అంటారు. వీళ్ళు ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మన యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు బేసిక్గా. ఇదొక అబద్ధం చెప్తారు. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు బేసిక్గా. సో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు సార్ బేసిక్గా. మీకు క్లారిటీ వచ్చింది సార్ ఫిలిపీన్స్ ట్రావెల్ క్లైమేట్ అనేది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీకు సెక్యూరిటీ అంటే మీరు ఆలోచించుకోండి. ఆ రిసార్ట్స్, బీచెస్, అక్కడ కాలేజీలు ఏ విధంగా ఉంటాయి, పేషెంట్ ఇన్ఫ్లో ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో అవన్నీ వీళ్ళు క్రియేట్ చేసిన ప్రైవేట్ మెడికల్ ఫేక్ డిగ్రీస్ అవైలబుల్. అక్కడ అయితే కానీ 98% పాస్ పర్సంటేజ్ ఉంటారు. మా ఆఫీస్కి రండి చూపిస్తామంటారు. దేర్ ఇస్ నో ప్రూఫ్స్. they're just money minded, they're just molded with the parents and students last 5 years in AP and Telangana. I am not telling that all about who are do that type of malpractices. I'm just telling out that persons only. I'm not I don't know who are you, but రాహుల్ అడిగాడు కాబట్టి నేను చెప్పాను. మేబీ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, మీరు అంటే క్రాస్ చెక్ చేసుకోండి బేసిక్గా. మేబీ ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం కదా, ఉంటారు. సమాజం అన్న తర్వాత, మార్కెట్ అన్న తర్వాత, ఎడ్యుకేషన్ అన్న తర్వాత ఇలాంటి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. సార్ క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఇప్పుడంటే మనం అన్నీ చెప్పలేము. సో మీరు కూడా కొన్ని అనాలిసిస్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మన వీడియోస్, ఆ వీడియోస్ క్రాస్ చెక్ చేస్తే మీకు ఎవరు ఫ్రాడ్, ఎవరు జెన్యూన్, ఎవరు హానెస్ట్ అని తెలుస్తుంది. ఓకేనా. నెంబర్ 2 సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మోస్ట్ డేంజరస్ సార్. మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఆర్ ఫిలిపీన్స్, దే డోంట్ రివీల్ ద వాట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. ఇక్కడ వస్తుంది సార్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎస్, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమే. యాజ్ పర్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రూల్స్ వచ్చేసరికి అక్కడ ఇంటర్ వచ్చేసరికి సార్ 10+4. మన దగ్గర ఇంటర్ ఎంత, 10th తర్వాత సెకండ్ ఇయర్. అదే జర్మనీలో వచ్చేసరికి 10+3. సో మన వాళ్ళు ఇండియా వచ్చేసరికి 10+2 కాబట్టి, జర్మనీ వచ్చేసరికి 10+3 కాబట్టి, యూఎస్ఏ వచ్చేసరికి 10+4. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంటర్ తర్వాత 4 years కంపల్సరీ చదవాలి. సో మన వాళ్ళు ఇండియా కాబట్టి ఇంకా 2 years కంపల్సరీ చదవాలి. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో క్రెడిట్ అవర్స్ అంటారు వీటిని. క్రెడిట్స్ రీచ్ అవ్వాలి అంటే 2 years చదవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే బీఎస్ కోర్సులో 1 year బీఎస్ కోర్స్ అండి, తర్వాత 4 years ఎండి అండి, 5 yearsలో ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ కంప్లీట్ అయిపోతుందా సార్. అంటే యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మినిమం 2 years చదవాలి కదా. క్రెడిట్ అవర్స్ లేవు కదా. క్రెడిట్ అవర్స్ లేకపోతే మీరు యూఎస్ ఏమి వెళ్తారు అంటే, మీరు ఇప్పుడు 10th class చదవకుండా ఇంటర్మీడియట్ వెళ్తారా అంటే, దే ఆర్ జస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో బేసిక్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. అలాంటప్పుడు మీరు ఏ డాక్టర్స్ అవుతారు, ఏ ప్రొఫెషనల్ డాక్టర్స్ అవుతారు, ఎలా అసలు 90%, 98% పాస్ పర్సెంటేజ్, ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ వస్తే నాకైతే అర్థం అవట్లా. జస్ట్ మీరు క్రాస్ చెక్ చేయండి. అంటే ఇక్కడ 1 year అంటారు సార్. మీరు క్లియర్గా మీకు ఒక వెబ్సైట్ చెప్తాను సార్, గూగుల్ చేయండి. నేనేది నా సొంతగా చెప్పట్లేదండి. ఐఎమ్ రీసెర్చర్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని గూగుల్ రీసెర్చ్ చేయండి. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ అంటే సార్ ప్రతి కంట్రీకి, మన చైనా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, యుక్రెయిన్ వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా సరే అక్కడ మన ఎంబసీ ఉంటుంది. ఇండియన్ రిప్రజెంటేటివ్ ఎంబసీస్ ఉంటాయి. సో మనం ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, ఏదైనా వీసా పర్పస్ కానీ లేకపోతే ఇంకో పర్పస్ అయినా సరే కంపల్సరీగా ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అయితే అసలు ఆ కంట్రీలో ఏం జరుగుతుంది, మనకు అది ఏ విధంగా సూటబుల్ అవుతుందని చెప్తారు. అది ఎడ్యుకేషన్ కానీ, టూరిజం కానీ, బిజినెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు రిప్రజెంటేషన్గా ప్రతి కంట్రీలో ఉంటారు. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే సార్, నేను షాకింగ్ కామెంట్స్ అనమాట. నేను అసలు ఎందుకు ఇంతమంది ఫిలిపీన్స్ వెళ్తున్నారని నేను రీసెర్చ్ చేస్తే నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలే. ప్రతి ఎవరిని అడిగినా సరే నేను టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశాను, లేకపోతే వాళ్ళు మా ఫ్రెండ్ వెళ్ళారు, మా ఫ్రెండ్ కూతురు వెళ్ళారు, లేకపోతే వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారని వీళ్ళ మీద చెప్తున్నారు తప్పితే అసలు వాట్ అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ ఏపీ, ఎస్పెషల్ ఏపీ అండ్ తెలంగాణ. అర్థం చేసుకోండి అసలు ఎంత ఇన్ఫర్మేషన్ విత్ హోల్డ్ చేశారు అది మీరు చెక్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఏంటంటే ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ అంటే మనీలా, క్యాపిటల్ సిటీ, ఫిలిపీన్స్ క్యాపిటల్ సిటీ మనీలాలో నేను వాళ్ళకి మెయిల్స్ పెడితే నాకు కొన్ని లింక్స్ పంపించున్నారు. అది ఆల్రెడీ లింక్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది. ఆ వెబ్సైట్ పేరే ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. సో మీకు ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే FAQs ఎంబసీ ఆఫ్ ఇండియా మనీలా ఫిలిపీన్స్ అని వచ్చిందా సార్. దాన్ని జస్ట్ ఏంటంటే దాని మీద క్లిక్ చేయండి. అది గవర్నమెంట్ వెబ్సైట్ అంటే, ఇది నా వెబ్సైట్ కాదు, డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS వెబ్సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్.
సో మీకు ఏంటంటే ఆఫ్ స్క్రీన్ వచ్చింది కాబట్టి పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా సార్ ఫోన్లో, అది డెస్క్టాప్లో అయితే మీకు వస్తుంది. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డెస్క్టాప్ అని ఆప్షన్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఫుల్గా వచ్చింది కాబట్టి ఒకసారి జూమ్ చేయండి. అది చూసారా, మన ఇండియన్ సింబల్ కూడా ఉంది. సో ఎంబసీ ఆఫ్ అంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి మీరు క్రాస్ చెక్ చేయండి, ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేయండి. సో ఇలా కొన్ని FAQs ఇచ్చారండి, మీరు అన్ని క్లియర్గా చదువుకోండి. నేను ఆల్రెడీ ఈ FAQs మీద ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ అన్నారు కదా సార్, ఏమన్నారు నేను ఇప్పుడు క్లారిఫై చేస్తా. ఇక్కడ 1 year MBBS అంటారు, ఎక్కువ మంది 5 years MBBS కంప్లీట్ అయిపోయింది, మీరు డాక్టర్గా తిరిగి వస్తారు. 90% MCI పాస్ పర్సెంటేజ్. అసలు టీవీలో పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, పేరెంట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, దండాలు పెట్టాలి, చాలా చేస్తుంటారు బేసిక్గా. ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. ప్రైవేట్ కాలేజెస్ అంటే సార్ జస్ట్ దే ఆర్ ప్రమోటెడ్ వై బికాస్ ఆఫ్ మనీ, నాట్ కెరియర్ ఓరియంటెడ్. డబ్బులు ఎక్కువ వస్తాయి అంతే. అది గవర్నమెంట్ కాలేజీలు అయితే రావు, ఎవరికి రావు. అంటే ఎవరైనా గవర్నమెంట్ కాలేజ్ సర్వీస్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్, అంటే ఎవరైనా కెరియర్ గురించి ఆలోచించాలి గవర్నమెంట్ కాలేజీలు చేస్తారు. ఇప్పుడు మీకు 550 మార్క్స్ వచ్చాయి, మీరు గవర్నమెంట్ కాలేజ్ ఎత్తుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ చెక్ చేసుకుంటారా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్ వస్తే మీరు ఆప్షన్ ఏది తీసుకుంటారు? అబ్జల్యూట్లీ గవర్నమెంట్. సో జస్ట్ ఏంటంటే సార్ వీళ్ళు మైండ్ మ్యాప్ చేస్తారు. కొన్ని ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ తెలియని విషయాలు ఏంటంటే మౌల్డ్ చేస్తారు ఆ టీవీ ఇవన్నీ. అంటే మీరు చెక్ చేసుకోవాలి, ఇవన్నీ సమాజంలో జరుగుతుంటే ఇవన్నీ మీరు కంపల్సరీగా ఏంటంటే సొసైటీలో ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫేక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ప్రతిదీ ఎవరు ఫేక్, ఎవరు మంచిది, ఎవరు సీనియర్స్, ఎవరు ఇన్ఫర్మేటివ్స్ మొత్తం చెక్ చేయండి. క్రాస్ చెక్ చేస్తే మీకు తెలిసిపోద్ది. నేను ఇంకా ఫర్దర్గా నెంబర్ ఆఫ్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే వాళ్ళు ఏమైనా క్లియర్గా ఏమని చెప్పారు సార్, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అన్ని మీరు క్లియర్గా చదువుకోండి. ఈ వీడియో చాలా లెందీ అయిపోయింది కాబట్టి నేను ఫర్దర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కెన్ ఐ అడ్మిటెడ్, వీళ్ళు ఏమని చెప్తారు సార్, కొంతమంది ఇంకో పాయింట్ కూడా చెప్తారు. ఇక్కడ సరే ఈ 2 years 1 year అంటారు, లేకపోతే 2 years లేకపోతే 1.5 year, ఒకసారి చెక్ చేద్దాం. కెన్ ఐ అడ్మిటెడ్ టు మెడికల్ కోర్స్ ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ 10+2 ఇన్ ఇండియా. అంటే నేను ఇంటర్ తర్వాత అంటే 10+2 తర్వాత నేను ఇండియాలో ఇంటర్ తర్వాత నేను ఫిలిపీన్స్లో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. కైండ్లీ నోట్ దట్, అంటే క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అన్ని క్వశ్చన్స్ అన్ని. ఫస్ట్ క్వశ్చన్స్, హౌ డూ ఐ నో విచ్ వాస్ ద రికగ్నైజ్డ్ మెడికల్ స్కూల్స్ టు అప్లై ద ఫిలిపీన్స్, హౌ డూ ఐ రియల్లీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఏజెంట్స్ హు ఆర్ అడ్వర్టైజింగ్ ద మీడియా కోర్స్ ఇన్ ఇండియా. నేను చెప్పలేదా మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ ఏమిస్తారో ఒకసారి చెక్ చేయండి. కైండ్లీ నోట్ దట్, డూ ఐ రియల్లీ ఆన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అండ్ ఏజెంట్స్ హూ ఆర్ అడ్వర్టైజింగ్ ఫర్ ద మెడికల్ కోర్సెస్ ఇన్ ఇండియా. కైండ్లీ నోట్ దట్ మెజారిటీ ఆఫ్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఇండియన్ స్టూడెంట్స్, అంటే అక్కడ ఆల్రెడీ తీసుకెళ్ళిన వాళ్ళు పర్సూయింగ్ BS మెడిసిన్ రిసీవ్డ్ బై ఎంబసీ రిలేట్ టు ద డ్యూబియస్ రోల్ ప్లేడ్ బై సచ్ ఎన్ ఏజెంట్స్. అంటే 2 roles, వాళ్ళ కాలేజ్ అక్కడ ఉంటుంది. జస్ట్ ఏంటంటే అవి అండర్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి జస్ట్ ఏంటంటే లెస్ డెవలప్డ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికాలో, కిర్గిస్తాన్ ఇవన్నీ అండర్ డెవలప్డ్, లెస్ డెవలప్డ్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ఎందుకంటే కరప్షన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కాలేజ్ లేదు తీసుకుంటారు, నేను రిప్రజెంటేటివ్ అంటారు, అదంటారు ఇదంటారు, తీసుకెళ్తారు. ఒక కాలేజీని రిప్రజెంట్ చేస్తే అర్థం ఏంటి సార్, మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు కదా. అంటే కాలేజ్ వాళ్ళు ఏమని చెప్తారు, ఆ కాలేజీకి మొత్తం సర్వం నాదే అని చెప్తారు, అంతేనా కదా. అంటే ఇంకా అడ్మిషన్ కోసం ఏదైనా చేస్తారు. మన నారాయణ, పారాయణ, చైతన్య PROs ఉంది అట్లా సేమ్ లైక్ దట్. వాళ్ళు జూనియర్ PROs, వాళ్ళు సీనియర్ PROs అనమాట. జస్ట్ ఐఎమ్ నాట్